అందరూ సిప్స్ ఫ్యూచర్ కోసం థింక్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. నేను సర్టెన్ అమౌంట్ పెడితే కొన్ని ఇయర్స్ తర్వాత అది ఎక్స్టెండ్స్ అవ్వాలని కోరుకుంటారు. కానీ దేర్ ఆర్ ఛాన్సెస్ సిప్స్ కూడా కొన్నిసార్లు లో రిటర్న్స్ ఇస్తాయి. అది ఎవరు చెప్పరు. దానికి కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తే చూడండి. లెట్స్ సే ఒక పర్సన్ 1990 నుంచి 2000 వరకు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి. 10 ఇయర్స్ లో తను ఇన్వెస్ట్ చేసింది 60,000. 10 ఇయర్స్ తర్వాత కూడా తను ఒకవేళ లో రిటర్న్స్ ఇచ్చే బ్లూ చిప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 2000 రీచ్ అయ్యేసరికి తన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి? మినిమం 1,04,000 అయితే ఉండాలి. దట్ ఈస్ డీసెంట్ ఎనఫ్. కానీ సడన్ గా 2000 లో Y2K బగ్ వచ్చింది. మొత్తం వరల్డ్ ని కుదిపేసింది. మార్కెట్స్ అన్ని క్రాష్ అయిపోయినాయి. తన ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 60,000 కి వెళ్ళిపోయింది. కానీ అదే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1999 డిసెంబర్ లో తీసుకుంటే 1 lakh వచ్చేసేవి. కానీ ఆ బగ్ 2000 లో వచ్చి మార్కెట్ క్రాష్ అయిపోతుందని ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 2008 అండ్ 2009 రెసిషన్. అది వరల్డ్ లోనే వర్స్ట్ క్రైసిస్. ఇప్పుడు అంతే మార్కెట్స్ అన్ని భయంకరంగా క్రాష్ అయిపోయినాయి. సేమ్ సిచ్యుయేషన్. మీ సిప్ లో పెట్టుకున్న అమౌంట్ కూడా మీ పోర్ట్ఫోలియోకి మించి డౌన్ అయిపోతుంది. అందరూ రిలేట్ చేసుకునే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2020 కరోనా లాక్డౌన్ అప్పుడు కూడా మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది. మార్కెట్స్ పీక్ స్టేజ్ రావడానికి చాలా టైం పడుతుంది. అదే పడిపోవడానికి జస్ట్ ఒక బ్యాడ్ న్యూస్ ఆర్ క్రైసిస్ చాలు. దాన్ని మనం అవాయిడ్ చేయలేము, ప్రెడిక్ట్ చేయలేము. సో ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఇలాంటి వాటిని కూడా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు బై డైవర్సిఫైయింగ్ యువర్ ఫండ్స్. ఎలా డైవర్సిఫై చేయాలనేది మనం అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. కానీ ఆ కొండను మంచిగా తినుకుంటూ కరిగించకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో